దానికి ఎవరేం చేస్తారు? ఈమె మెంటల్లీ షీజ్ ప్యూర్లీ హ్యాండిక్యాప్డ్ అన్న డౌట్ ఏం లేదు. అయితే జయరామ్ గారు ఒక నిమిషం, మనకి ప్రేమ్ గాంధీ గారు కూడా ఉన్నారు, బీజేపీ నేత, మనకి స్టూడియో కూడా వచ్చారు, వారితో కూడా మాట్లాడతాం. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే అంటే ఇప్పటి వరకు మాట్లాడింది విన్నారు మీరు, అంటే స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు కూడా మీరు చూసా ఉంటారు. అయితే అంటే ఏ విధంగా చూసుకోవచ్చంటారు? వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులకు మరియు బాలలత మేడం గారికి, సివిఆర్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ఒక వాస్తవమైనటువంటి విషయం అంటే నిజంగా కూడా చాలామంది ఒకవేళ డిజేబుల్ ఉన్న వాళ్ళు కూడా స్వతహాగా చెప్పుకోరు. అంటే కొన్ని సందర్భాలు వస్తేనే తప్ప ఎక్కడ కూడా వారు డిక్లరేషన్ గారు వాళ్ళు నేను నిజంగా అంగవైకల్యం ఉంది అనేటువంటి భావన రాకుండా బ్రతికేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎగ్జాంపుల్ మనం బాలలత మేడం గారిని తీసుకుందాం. వారు ఎంతోమందిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వారు ముందర కళ్ళ ముందర మనకు కనబడుతున్నారు. అట్లా అన్ని తెలిసిన వ్యక్తులు చూసినటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈమె ఆ ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మాట్లాడడం మరీ దారుణం అండి. ఎందుకంటే ఒకరిని అవమానించినట్టు. సమాజంలో అన్ని వర్గాలని, అన్ని భావాలని, అన్ని సంస్కృతులని కాపాడాల్సినటువంటి గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నారు వాళ్ళు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా పెద్ద సర్వీస్లో ఉన్నారు. వాళ్ళని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళు చెప్పేటువంటి విషయాల్లో ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవమైనటువంటి స్థానంలో ఉండి అట్లా మాట్లాడడం సమంజసం కాదు. అయితే దాంట్లో చట్టంలో ఏమేమి ఉన్నాయనేది పూర్తిగా మనం తెలవాలి. ఇంతకుముందు ఒకటి చూసినాను, ఏదో 2016లో జరిగినటువంటి సవరణలో వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళు కూడా శిక్షార్హులైనటువంటి అంశం కొంత విన్నాను. తర్వాత ఇప్పుడు ఇబ్రాహీంపట్నం దగ్గర ఎవరో కొంతమంది వెళ్ళి ఆవిడ మీద కేసు కూడా కట్టారని చెప్పి ఇప్పుడు తెలిసిన విషయం. అయితే ఏమంటున్నా అంటే గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు అట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నిజంగా ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వం ఈమెకి సరైనటువంటి గౌరవం ఇచ్చి తీసుకొని వచ్చిన ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈమెను అత్యున్నతమైన స్థానంలో తీసుకుపోయినప్పుడు అన్ని ఆలోచన మర్చిపోయి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసమైనటువంటి విషయం కాదు. తర్వాత ఇలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం పూర్తిగా తప్పండి. ఎవరో రాజకీయ నాయకులు మాట్లాడిర్రు లేదా ప్రజాప్రతినిధులు ఇంకెవరో మాట్లాడారంటే వేరే విషయం. కానీ ఇన్ని తెలిసి సమాజం మీద ప్రభావితం చేసేటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వేలాది మంది మనోభావాలను దెబ్బతీసి, ఎందుకంటే వాళ్ళు ప్రతిభను నమ్ముకున్నారు. ఒక నిమిషం, అయితే మనకి మరి ఒకసారి మనం బాలలత గారితో కూడా మాట్లాడతాం. బాలలత గారు చెప్పండి. అయితే అంటే ఇప్పటి వరకు మనకి ప్రేమ్ గాంధీ గారు కూడా ఒక పాయింట్ చెప్పారు, ఏంటంటే ఇంతకు ముందుకే ఇబ్రహీంపట్నంలో కూడా మరి ఆమె మీద కంప్లైంట్ చేశారని చెప్పేసి కూడా ఒక పాయింట్ రేస్ చేశారు. అయితే ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో చూసారు కదా, ఏనండి ఇబ్రహీంపట్నంలో చూసారు కదా, నిన్న పొద్దున్న నుంచి 11గా స్మితా గారే కాదు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సభ్య సమాజం తిరగబడాల్సిందే. ఎవరు క్వశ్చన్ చేయకపోతే, ఎవరు తిరగబడపోతే ఇలాంటి ఆకృత్యాలు, దారుణాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఈరోజు నేను బయటకు వచ్చాను. కాకపోతే నాకు కావాల్సింది న్యాయం. ఈ విషయంలో న్యాయం జరగాల్సిందే. జరగకపోతే మాత్రం ఖచ్చితంగా నేనైతే దీనికోసం ఫైట్ చేస్తూనే ఉంటాను. సమాధానం రాదు అని చెప్పి ఓకే అండి. అలాగే అంటే ఇప్పుడు ఈ చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా బీజేపీ ప్రభుత్వం ఏమైనా స్పందించిందంటారా? మా నాయకులు స్పందించడానికి అవకాశం ఉంది. రేపు ఖచ్చితంగా స్పందిస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే బాలలత మేడం గారికి మన టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, తప్పకుండా భారతీయ జనతా పార్టీ వారు వెనుక నిలబడుతుంది. వారు చేసే ప్రతిదానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్మోహమాటంగా మీ వెనుక ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు వారు చెప్తా ఉన్నా, అసలు ఆవిడ కూడా ఫిజికల్గా ఎన్ని సందర్భాలు బయటకు వచ్చిందో ఆమెకు తెలవాలి. అంటే చేసేదానికి ఆమె చేస్తున్నటువంటి దాంట్లో ఎక్కడ ఆమె ఫిజికల్గా బయటకు వచ్చినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్కడ పోయిన మానసికంగా మనుషుల్ని చేసేటువంటి క్రియ చేయడం ఎంతవరకు సంబంధించిన ఆమెకు తెలవాలి. సరే, ఆమె సర్వీస్లో ఉన్నది కదా, ఆమె ఎన్నిసార్లు ఫీల్డ్ వర్క్ చేస్తుంది? ఒకవేళ 30 రోజులు వస్తుంది, 30 రోజులతో ఫీల్డ్ వర్క్ ఎక్కడ పోతా ఉంది, ఎక్కడ ఉంది? ఇలా విజ్ఞానం పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, అన్ని రకాల పెరిగిన తర్వాత ఇలా శారీరక శ్రమ కన్నా మానసికంగా స్ట్రాంగ్ ఉండి చేయాల్సినటువంటి పనులు ఎంతోమంది ఉన్నాయి. ఎవరో పెద్ద సైంటిస్ట్ గురించి విన్నాం, ఆయన పూర్తి అవయవం బాగా పనిచేయదు, కానీ మెదడు మాత్రమే పనిచేస్తే ఆయన బతికిన రోజులు సమాజానికి ఎంతో కొంత చేసి పెద్ద పెద్ద ప్రయోగాలను చేసినటువంటి దాఖలాలు ఎన్నో కనబడతా ఉన్నాయి. కళ్ళ ముందు అంత పెద్ద సాక్ష్యం ఉన్నప్పుడు ఇలా ఇంతమంది లక్షలాది మంది మనోభావాలు దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఆమెకి ఏముందో అర్థం కాలేదు. అంటే ఇంత చదువుకొని కూడా మూర్ఖత్వమైనటువంటి భావజాలంతో మాట్లాడడం సమంజసం కాదు. వెంటనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఆమె తప్పుని గమనించి వెంటనే ఆ ట్వీట్ వెంటనే తొలగియాలి. తొలగియని పక్షాన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాని మీద
బలంగా ముందుకు పోతాము. తర్వాత ఎవరైతే బాధితులు బాధపడతా ఉన్నారో వాళ్ళకు బహిరంగమైన క్షమాపణ చెప్పాలి. ఓకే. క్షమాపణ చెప్పకుండా ఇదే విధిగా కొనసాగితే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనికి నైతిక బాధ్యత వహించాలి. వెంటనే ప్రభుత్వం అసలు ఇప్పటి వరకు సుమారు 6-7 గంటలు అవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ పోతుంది ఏం సంగతి? ఇంత పెద్ద స్థాయి నాయకులు ఇంత పెద్ద బ్యూరోక్రాట్సే చేసినప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏముంది? ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగలే కదా. ఇది కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉంది. ఒక్కరిని ఉద్దేశించి కూడా అనలేదు, మొత్తం దివ్యాంగుల వర్గానికి ఉద్దేశించి అన్నారనమాట. అదే నేను ఏమంటానండి, లక్షలాది మంది మనోభావాలను దెబ్బతీసి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంలో ఆమె కీలకమైనటువంటి శాఖలు ఉంది, ఉన్నా కూడా ఇది మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నైతిక బాధ్యతను వహిస్తూ ఆమెను సస్పెండ్ చేయడమా లేదా ఆమెకు ఏం చేస్తారనేది ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇక భవిష్యత్ తరం ఇంకేం మాట్లాడతారో తెలియదు. ఇప్పుడు వచ్చేటోళ్ళంతా యంగ్స్టర్స్ ఉన్నారు. ఆ యంగ్స్టర్స్ పూర్తి ఆ మనస్ఫూర్తి కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దాఖలాలు చాలా కనబడతా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద విచారణ ఎంబడే చేపట్టాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే మనకి గోవర్ధన్ గారు కూడా ఉన్నారు. గోవర్ధన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు.